హలో, నేను డాక్టర్ సమీరా. ఐఎమ్ ఎ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ V9 హాస్పిటల్, బేగంపేట్. ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో నేను మాట్లాడబోయే టాపిక్ హెమరాయిడ్స్ ఆర్ పైల్స్ ఇన్ కామన్ లాంగ్వేజ్. సో ఈ హెమరాయిడ్స్ అంటే ఏంటి, ఇది ఎవరిలో కామన్గా చూస్తుంటాము. సో హెమరాయిడ్స్ అనేవి ఏనల్ కెనాల్లో ఉండే వెయిన్స్, అంటే ఇంప్యూర్ బ్లడ్ని రెక్టమ్ అండ్ ఏనల్ కెనాల్ నుంచి హార్ట్ వైపు తీసుకెళ్లే బ్లడ్ వెజల్స్. సో ఇది ప్రతి ఒక్క పర్సన్లో ఉంటాయి. కానీ ఇవి ఎప్పుడు ప్రాబ్లం కాజ్ చేస్తాయి అంటే ఎప్పుడైతే అవి సైజ్ పెరిగి కిందకి డిసెండ్ అవుతాయో అండ్ ఎప్పుడైతే హార్ట్ స్టూల్ ఫామ్ అవడం వల్ల అవి బ్లీడింగ్ కాజ్ చేస్తాయో అప్పుడు అవి ప్రాబ్లమాటిక్గా తయారవుతుంటాయి. సో ఇవి కామన్ టర్మినాలజీలో చాలామంది పేషెంట్స్ దీన్ని పైల్స్ అని అంటూ ఉంటారు. అండ్ మోషన్ వచ్చే ఏరియాలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది పైల్స్ అని అనుకుంటుంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ అండి. హెమరాయిడ్స్ వేరు అండ్ ఫిషర్ ఇనేనో వేరు అండ్ ఫిస్చులా వేరు. సో ఇవన్నీ మోషన్ వచ్చే ఏరియాలో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. దీంట్లో కొంచెం మోర్ సీరియస్ అండ్ ఎక్కువగా బ్లీడింగ్ కాజ్ చేసే ప్రాబ్లం హెమరాయిడ్స్. కాబట్టి ఇవాళ హెమరాయిడ్స్ గురించి మాట్లాడదాం. సో హెమరాయిడ్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి: ఇంటర్నల్ హెమరాయిడ్స్ అండ్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్. ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేవి ఏనల్ కెనాల్ లోపల ఫామ్ అయ్యి స్టేజ్ పెరుగుతున్న కొద్దీ బయటకి ప్రొట్రూడ్ అవుతూ ఉంటాయి. ఇనీషియల్గా స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ హెమరాయిడ్స్ అంటాము. అవి లోపలే ఉంటాయి. సో పేషెంట్కి తెలియదు వాళ్ళకి హెమరాయిడ్స్ ఉన్నట్టు. అండ్ ఆ డిగ్రీ పెరుగుతున్న కొద్దీ అవి బయటకి డిసెండ్ అవ్వడము అండ్ పూర్తిగా బయటనే ప్రొలాప్స్ అయిపోయే స్టేజ్ 4 హెమరాయిడ్స్ కూడా చూస్తుంటాం. సో ఈ హెమరాయిడ్స్లో కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే బ్లీడింగ్. సో ఈ బ్లీడింగ్ అనేది యూజువల్గా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెమరాయిడ్స్లో పెయిన్లెస్గా ఉంటుంది. అంటే హార్డ్ స్టూల్ పాస్ చేసినప్పుడు సడన్గా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్రెష్ బ్లడ్ బయటికి రావడము అండ్ స్టూల్తో మిక్స్ అయి కూడా బ్లడ్ రావడము, ఇది కామనెస్ట్ సిమ్టమ్. అదే హెమరాయిడ్స్ బయటకి ప్రొట్రూడ్ అవుతున్న కొద్దీ పేషెంట్ విల్ బీ ఏబుల్ టు ఫీల్ దట్ సంథింగ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దేర్ ఏనల్ కెనాల్. అండ్ కాంప్లికేటెడ్ కేసెస్లో ఒక్కొక్కసారి హెమరాయిడ్స్లోకి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోవడము, అవి స్ట్రాంగులేట్ అవ్వడము, అంటే వాటి కలర్ చేంజ్ అవ్వడము అండ్ సివియర్ పెయిన్తో ప్రెజెంట్ అవ్వడము. అండ్ ఒక్కొక్కసారి హెమరాయిడ్స్ లోపల బ్లడ్ క్లాట్ అయ్యి థ్రాంబోస్డ్ హెమరాయిడ్స్గా ప్రెజెంట్ అవ్వడం కూడా చూస్తుంటాం. సో ఈ హెమరాయిడ్స్ ఎవరిలో కామన్గా వస్తుంటాయి. సో దీనికి స్లైట్లీ ఫీమేల్ పాపులేషన్లో ఎక్కువ కామన్గా చూస్తుంటాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీస్లో హెమరాయిడ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ చాలామంది ఫీమేల్ పేషెంట్స్ డాక్టర్ని అప్రోచ్ అవ్వడానికి సందేహించి కూడా లేట్గా ప్రెజెంట్ అవుతుంటారు. మేల్స్లో కూడా హెమరాయిడ్స్ చూస్తుంటాము, బట్ యూజువల్గా ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళు మన దగ్గరికి ప్రెజెంట్ అవుతుంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే ఎక్కువ ఫైబర్ తీసుకోని వాళ్ళలో, వాటర్ కన్జంప్షన్ తక్కువగా ఉండే వాళ్ళలో అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళలో అండ్ రోజు స్టూల్ పాస్ చేసే అలవాటు లేని వాళ్ళలో, అంటే కాన్స్టిపేటెడ్గా ఉన్న పేషెంట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ ఇవన్నీ లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీస్లో హెమరాయిడ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద కామనెస్ట్ రీజన్స్ ఫర్ హెమరాయిడ్స్ ఫార్మేషన్. దాంట్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అండర్లైయింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి కాన్స్టిపేషన్. సో ఈ హెమరాయిడ్స్ ట్రీట్మెంట్లో ఆప్షన్స్ ఏంటి అండ్ ఇవి మందులకి తగ్గుతాయా అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెమరాయిడ్స్ ఉన్నప్పుడు ఇనీషియల్గా యువర్ డాక్టర్ ఈస్ గోయింగ్ టు ప్రిస్క్రైబ్ సమ్ మెడికేషన్స్ ఫర్ యూ, ఎస్పెషల్లీ స్టూల్ సాఫ్టనర్స్. అంటే స్టూల్ ఈజీగా ఫామ్ అవ్వడానికి అండ్ స్టూల్లోకి వాటర్ని ఎక్కువ తీసుకురావడానికి స్టూల్ సాఫ్టనర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో ఈ స్టూల్ సాఫ్టనర్స్తో పాటు ఏనల్ కెనాల్ని కొంచెం రిలాక్స్ చేసే ఆయింట్మెంట్స్ అండ్ ఒకవేళ కనుక స్మాల్ ఫిషర్ ఏమైనా ఉంటే వాటిని కూడా హీల్ చేసే ఆయింట్మెంట్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. అండ్ దాంతోపాటు సిట్స్ బాత్ అండ్ అదర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల స్టేజ్ 1 అండ్ 2 హెమరాయిడ్స్ని కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా సర్జరీ లేకుండా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇది కన్సిస్టెంట్గా చేయవలసిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కాబట్టి చాలామంది పేషెంట్స్ సర్జరీ లేకుండా వాటిని హీల్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో దీనికి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సర్జరీ. యూజువల్గా హెమరాయిడ్స్ ఉన్న పేషెంట్స్లో ఒక 70 to 80% ఆఫ్ ద పేషెంట్స్ సర్జరీకి ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది.
అండ్ సర్జరీతో చాలా బెనిఫిట్ కూడా అవుతారు. నౌ-a-days వీఆర్ యూజింగ్ లేజర్ టు ట్రీట్ హెమరాయిడ్స్. సో ఈ లేజర్ మెథడ్ ద్వారా హెమరాయిడ్ సర్జరీ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఎస్పెషలీ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 హెమరాయిడ్స్ పూర్తిగా ఎలాంటి సర్జికల్ టెక్నిక్ లేకుండా, అంటే సూచర్స్ కానీ ఇంకా వేరే ఏ ట్రీట్మెంట్ లేకుండా డైరెక్ట్గా లేజర్తో మాత్రమే ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. అదే గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 హెమరాయిడ్స్ అయితే కంబైన్డ్ టెక్నిక్, అంటే లోపల నుంచి కుట్లు వేసి అలాగే లేజర్ని కూడా వాడి ఆ హెమరాయిడ్స్ని ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. అదే ఓపెన్ మెథడ్ ద్వారా సర్జరీ చేసే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, కుట్లు బయటకు వేయాల్సి వస్తుంది అండ్ సర్జరీ తర్వాత పెయిన్ చాలా సివియర్గా ఉండడము, బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవ్వడము అండ్ సర్జరీ నుంచి రికవర్ అవ్వడానికి చాలా డిలే అవ్వడము అండ్ కొన్ని కేసెస్లో ఏనల్ కెనాల్ స్టీనోసిస్, అంటే మోషన్ వచ్చే ఏరియా బాగా మూసుకుని పోవడము ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఏనల్ కెనాల్ స్టీనోసిస్ డెవలప్ అవ్వడము, ఇవన్నీ ఎక్కువగా చూస్తుంటాం. సో వీటినన్నిటినీ మనం ప్రివెంట్ చేయగలగడానికి లేజర్ యూజ్ చేస్తే the results are really good, especially for grade 1 and grade 2 hemorrhoids. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4కి కూడా సక్సెస్ఫుల్గా లేజర్తో ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇలాంటి కేసెస్లో కొంచెం పోస్ట్ ఆపరేటివ్గా మళ్ళీ రాకుండా చూసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కామన్గా చూసే క్వశ్చన్, హెమరాయిడ్స్ ఉన్న పేషెంట్స్ తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అండ్ వాళ్ళు చేసుకోవాల్సిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటి? హెమరాయిడ్స్కి అండర్లయింగ్ కాజ్ కాన్స్టిపేషన్ కాబట్టి పేషెంట్స్కి మేము ఇచ్చే సజెషన్స్లో ఫైబర్ ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాం. అంటే పీచు పదార్థాలు ఉండే ఆహారం, ఫ్రూట్స్ తినడము, వెజిటబుల్స్, ఆకుకూరలు ఎక్కువగా తినడము, వాటర్ కనీసం 3 to 4 liters ఆఫ్ వాటర్ ఎవ్రీడే కన్స్యూమ్ చేయడము అండ్ డైలీ ఒక 30 to 40 minutes గుడ్ ఫిజికల్ యాక్టివిటీ చేయడము, ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోమని చెప్తుంటాము. ఎందుకంటే ఇవి సర్జరీ చేసిన తర్వాత కూడా ఇవన్నిటిని పాటించాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ అదర్వైజ్ ఒక 5 to 8% ఆఫ్ ద పేషెంట్స్లో రికరెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్లో ట్రీట్ అయిపోయినట్టు అనిపించినా మళ్ళీ ఒక 2-3 years తర్వాత మళ్ళీ హెమరాయిడ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పేషెంట్ ఒక్కసారి హెమరాయిడ్స్తో సఫర్ అయిన తర్వాత ఎప్పటికీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ యూ కెన్ అప్రోచ్ అస్ అట్ V9 హాస్పిటల్, బేగంపేట్.